హాయ్ వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పాల ముంజలు అయితే తయారు చేస్తున్నారండి. మా ఆయన ఎక్కడో తినొచ్చారంట, అప్పటి నుంచి అడుగుతున్నారు పాల ముంజలు చేయమని. అంటే ఇట్లా పేరు పాల ముంజలు అని ఆయనకు కూడా తెలియదు, బూర్లని అనుకున్నారు. కథ చాలా బాగున్నాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినాయి. అది అసలు బూర్లాగే లేదన్నారు. అవి పాల ముంజలు అని చెప్పాము. అవి అయితే ప్రిపేర్ చేయమన్నారు. ఇవాళ అయితే చేస్తున్నాం. దాంట్లోకి మా అమ్మ అయితే కొబ్బరి కూర అయితే తురుముతున్నారు. చాలామంది అయితే పప్పు కూడా పెట్టుకుంటారు. మా ఆయనకి పప్పు అంటే ఇష్టం ఉండదండి, కొబ్బరి కూరమే ఇష్టం. అందుకని చెప్పేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే వెలిగించాము. గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద అయితే మూకుడైతే పెట్టాము. మూకుడు కొంచెం మీటెక్కిన తర్వాత బెల్లం అయితే తీసుకున్నామండి. ఒక కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నా. ఇలా అయితే ట్రై చేసి చూడండి, అసలు వదిలిపెట్టరు. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అండ్ అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాస్ట్ వరకు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒక కప్పున్నర బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, బెల్లం ముక్కలు ఏమీ లేకుండా బాగా కరిగిపోయేలాగా బాగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఆ బెల్లం ముక్కలు అన్నది ఒకటి కూడా ఉండకూడదండి, మొత్తం కూడా కరిగిపోవాలి. చూసారు కదా, ఇలా అయితే మరగాలి, బెల్లం ముక్క ఏమీ లేకుండా ఉండేలాగా. ఇలా మొత్తం కరిగిన తర్వాత కొంచెం జిగిరి పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. పాకం అంటే మరీ గట్టి పాకం కదండి, కొంచెం లైట్గా అంటుకుంటే చాలు, అలా జిగురుగా అంటుకుంటే చాలు. నేను కప్పున్నర బెల్లానికి ఒక కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఒక కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకుని అది కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే స్టవ్ మీద ఉంచక్కర్లేదు. వేసి కొంచెంసేపు ఆగి దగ్గర పడిన తర్వాత, బాగా దగ్గర అయితే పడకూడదండి, జిగురు పాకం కింద అయిపోద్ది. కొంచెం లైట్గా దగ్గర పడిన తర్వాత అయితే తీసుకోవాలి. ఇది వైట్గా ఉందని చెప్పేసి నేను కొంచెం దీంట్లోకి ఫుడ్ కలర్ అన్నది అయితే యాడ్ చేశాను. లోపల స్టఫ్ కింద పెట్టుకునేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అందుకని చెప్పేసి దీంట్లోకి నేను లైట్గా ఫుడ్ కలర్ అన్నది అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఎక్కువ అయితే వేయలేదు, నేను చాలా లైట్గా అయితే వేసాను. ఎందుకంటే ఇది కొంచెం మరిగిన తర్వాత ఎలాగ కలర్ అన్నది వస్తుంది. కొంచెం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత దించేసుకొని ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నూనె రాసుకొని ఉండల కింద చుట్టేసుకోవాలి. తర్వాత దీని పై భాగానికి కావాల్సింది కూడా రెడీ చేసేసుకోవచ్చు. దీని పై భాగానికి కావాల్సింది ఫస్ట్ మూకుడైతే పెట్టుకొని నేను గ్లాస్ పాలు అయితే తీసుకున్నా. గ్లాస్ పాలకి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా ఫాలో చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని ఫాలో చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. నేను గ్లాస్ పాలకి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను. గ్లాసున్నర వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత దీంట్లోకి షుగర్ అయితే వేసుకుందాం. షుగర్ వేయడం వల్ల ఏంటంటే లోపల పైన ఉండేది కూడా బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది. లోపలదే కదండి, బయట కూడా తీయగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. 3 స్పూన్ల షుగర్ వేసిన తర్వాత చిన్నగా లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నా. సాల్ట్ వేసిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి అండి, దీనికి కావాల్సింది బియ్యం పిండి వేసుకొని పాలలో బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు ఏమి కట్టకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలాగ పెనం నుంచి వేరే అయిన తర్వాత దించేసుకుంటే సరిపోద్ది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు అయితే చుట్టేసుకోవాలి. నేను ఉండలు ఎలా చుట్టాలన్నది వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు ఇలా ఉండలు చుట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇవి తిన్నారు అంటే అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటాయి. మనకి ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్ అయ్యి. బూరెలు కన్నా సరే పాల బూరెలు అన్నది చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా తింటారు కూడా. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి. చూసారు కదా, బాగున్నాయా? ఇప్పుడైతే నేనైతే మా అమ్మకైతే ఇస్తున్నా, తినమని చెప్పి ఎలాగొచ్చినాయో. ఇప్పుడైతే చూసారు కదా, మా అమ్మకైతే ఇచ్చాను. మా అమ్మ అయితే తినైతే టేస్ట్ అయితే చెప్తారు ఎలా ఉందన్నది. చూస్తాకైతే చాలా బాగున్నాయి. నేనైతే తినకూడదండి, బాలింతరాలు కదా, అందుకని చెప్పి మా అమ్మని తినమన్నాను. మా అమ్మ టేస్ట్ చేసి చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేసావంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.